పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ ఎన్ సాంబశివరావు, ప్రధాన శాస్త్రవేత్త, కంది వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫానం నందు పనిచేస్తున్నాను. ఈరోజు మనం కంది పంటను ఆశించే పురుగులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాము. కంది పంట వేసిన దగ్గర నుంచి పంట తీసే వరకు కూడా వివిధ రకాల పురుగులు ఆశించి కంది పంటను నష్టం చేయటం మనం గమనిస్తూ ఉంటాము. కంది పంటలో పూత వచ్చిన దగ్గర నుంచి పురుగుల యాజమాన్యం అనేది చాలా ప్రధానమైనది. కాబట్టి కందిలో పూత స్టార్ట్ అవుతుండగానే, అంటే మొగ్గ స్టార్ట్ అవుతుండే అనగానే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో ప్రధానంగా 3 రకాల పురుగులు ప్రధానమైనవి. అందులో మొట్టమొదటిది మారుక మచ్చల పురుగు, రెండవది శనగపచ్చ పురుగు, మూడవది కాయ తొలుచు ఈగ. ఈ మూడిట్లో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిది మారుక మచ్చల పురుగు. ఈ పురుగునే మనము పూత పురుగు అంటాము, గోడ పురుగు అంటాము, లేకపోతే బూజు పురుగు అని కూడా మనం పిలవటం జరుగుతుంది. ఈ పురుగు ఆశించినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పురుగు యొక్క గొంగళి పురుగు ఆకులు, పువ్వు మొగ్గలు, పిందెలు, కాయల్ని దగ్గరగా చేర్చుకొని చిన్న గూడు ఏర్పాటు చేసుకొని ఆ గూడులో ఉండి ఈ పంటకి నష్టం చేయడం జరుగుతుంది. ఈ గూడులో ఉండి పూతను తింటుంది, అలాగే పిందెల్ని, కాయలు ఏర్పడినట్లయితే కాయల్లో ఉండే గింజలను కూడా తినటం జరుగుతుందన్నమాట. తద్వారా రైతుకి నష్టం కలుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ పురుగు గూడులో ఉండటం వల్ల పరాన్నజీవుల చేత రక్షింపబడుతుంది. కాబట్టి ఈ పురుగు యొక్క ఈ గూడలను గమనించుకొని మనం తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ గూడులు మొక్కకి 1 లేదా అంతకంటే ఎక్కువ మనం గమనించుకున్నట్లయితే ఇమ్మీడియట్గా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మార్కెట్లో అందుబాటులో ఉండే క్లోరాంట్రా నిలిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా స్పైనోసాడ్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా ఫ్లూబెండిమైడ్ అనే మందును 40 మిల్లీలీటర్లు ఎకరానికి, ఈ 3 మందుల్లో ఏదో ఒకదాన్ని మనం పిచికారీ చేసుకొని ఈ పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. దీంతోపాటు ఇనీషియల్గా, అంటే పురుగు రాకముందే మనం పంట ఎప్పుడైతే మొగ్గ దశకి, అంటే మొగ్గ దశలో ఉంటుందో అప్పుడు మార్కెట్లో జరిగే వేప గింజల కషాయం కానివ్వండి, లేదా అజాడిరెక్టిన్ 1500 ppm అనే మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అంటే ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు గుడ్డు పెట్టకుండా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత నేను చెప్పిన మందుల్లో ఏదో ఒకదాన్ని మార్చి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. రెండవది శనగపచ్చ పురుగు. ఈ శనగపచ్చ పురుగు అనేది పూత దశ ప్రారంభం నుంచి రావడం మనం గమనించవచ్చు. ఇది కూడా రెక్కల పురుగు ఎగురుకుంటూ వచ్చి ఈ పూత మీద కానివ్వండి, లేదా పిందె మీద కానివ్వండి గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదిగిన నుంచి వచ్చిన లార్వా పువ్వు మొగ్గలను అయితే కనుక చిన్న రంధ్రం చేసి పువ్వు మొగ్గలు రాలిపోవడం మనం గమనించవచ్చు. అదే పిందె లేదా కాయ ఏర్పడినప్పుడు మనం చూసినట్లయితే ఈ ఎదిగిన గొంగళి పురుగు కాయ లోపల ప్రతి గింజకి కూడా ఒక రంధ్రం చేసి నష్టపరచడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే మనం కాయను జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రతి గింజ దగ్గర కూడా ఒక రంధ్రం మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క లక్షణాన్ని మనం జాగ్రత్తగా గమనించుకొని తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పైరు విత్తిన తర్వాత 90 నుంచి 100 రోజుల్లోపు 1 అడుగు మేర కత్తిరించుకున్నట్లయితే ఈ పురుగు యొక్క గుడ్లు, అట్లాగే మొదటి దశ గొంగళి పురుగులను మనం అరికట్టవచ్చు. అట్లాగే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ఉధృతిని గమనించుకొని దాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అట్లాగే ఈ పురుగు ఉధృతి ఎక్కువగా మనం గమనించినట్లయితే 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా పొలంలో 20 పక్షి స్థావరాలు, అంటే పంగ కర్రలను ఏర్పాటు చేసుకోవాలి. 200 లార్వాలకు సరిపడా ఎన్పివి ద్రావణాన్ని వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నా కానీ ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్లో అందుబాటులో ఉండే పురుగు మందులైనటువంటి క్లోర్ఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ఎకరానికి వచ్చేసరికి 500 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా స్పైనోసాడ్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఎకరానికి, ఈ మందుల్లో ఏదో ఒకదాన్ని మార్చి మనం పిచికారీ చేసుకున్నా కూడా ఈ పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. దీని తర్వాత అతి ముఖ్యమైనది, ప్రధానమైన పురుగు వచ్చేసరికి కాయ తొలుచు ఈగ. ఇది ఎప్పుడైతే మనం పంటని
ఎక్స్టెండ్ చేయటం, అంటే సరైన టైంలో తీసేయకుండా పంటని ఎక్స్టెండ్ చేయటం కానివ్వండి. సో అదేవిధంగా దీర్ఘకాలిక మధ్యకాలిక రకాలను మనం సాగు చేసుకున్నప్పుడు ఈ ఈగ ఉధృతి ఎక్కువగా ఆశించి రైతు నష్టపోవడం జరుగుతుంది. తర్వాత ఈ ఈగ ఆశించింది రైతుకి బయటికి కనపడదు. సో ఈగ ఎగురుకుంటూ వచ్చి ఈ పిందెల మీద గుడ్డు పెట్టడం జరుగుతుంది. గుడ్డు పొదిగిన తర్వాత దీని యొక్క గొంగళి పురుగు గ్రబ్ అంటాము, ఇది కాయ లోపలికి వెళ్ళిపోయి సో ఎక్కడా కూడా రైతుకి దీని యొక్క లార్వా బయటికి కనిపించదు అనమాట. సో ఈ గ్రబ్బు లోపలికి వెళ్ళి కాయ లోపల గింజను నష్టపరుస్తుంది అనమాట. ఒక్కొక్క గొంగళి పురుగు ఒక్కొక్క గింజను మాత్రమే నష్టపరుస్తుంది. సో ఇది రైతుకి బయటికి కనిపించదు కాబట్టి ఎక్కువ మొత్తంలో రైతు దీనివల్ల నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఎప్పుడైతే పిందె టైంలో అట్లాగే కాయ ఏర్పడే దశలో ఈ పురుగు ఉందా లేదా అనేది అక్కడక్కడ మనం గమనించుకొని కాయ ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని ఎక్కడన్నా ఈ పురుగు ఆశించినట్లయితే మార్కెట్లో అందుబాటులో ఉండే మందులైనటువంటి డైమెథోయేట్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా ప్రొఫెనోఫాస్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా థయోక్లోప్రిడ్ అనే మందును 140 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఈగని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. సో నేను చెప్పిన ఈ యొక్క పూత తర్వాత వచ్చే పురుగులైనటువంటి శనగపచ్చ పురుగు కానివ్వండి, మారుక మచ్చల పురుగు కానివ్వండి, అట్లాగే కాయ తొలుచు ఈగని జాగ్రత్తగా మనం గమనించుకొని దానికి సంబంధించిన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టినట్లయితే మనం మంచి పంటను తీసుకొని దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.